అందుకనే నువ్వు సువార్థికుడివి అయినప్పటికీ బయటకు వచ్చావు. అవును కదా. అవును కదా. బాగా చేసావా సువార్త? చాలా బాగా చేశాను. నేను పిచ్చోడు అన్న. అసలు సువార్త గురించి నేను నాకన్నా పిచ్చోడు ఇంకెవరైనా ఉంటారా అని తెలియదు. ఎందుకంటే నేను ఫాస్టింగ్ ప్రేయర్లో డాడీ ఒక 50 రూపాయలు ఇస్తారు, ఓ 10 రూపాయలు బస్సుకి తీసుకెళ్ళాలి. నేనేం చేస్తానంటే 8 గంటలకే ఫాస్టింగ్ ప్రేయర్ అంటే నేను 6:30కి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాను. 10 రూపాయలు మనం కాணிకలు ఇవ్వాలి అని చెప్పి నడుచుకుంటా అంత ఎండలో 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తాను. సో ఇక్కడ ఏంటంటే అన్న, మనం నేర్చుకోవడానికి ఏది లేదన్న. ఓపెన్గా చెప్పాలంటే ఏమంటారా, మనం డెవలప్ అవ్వడానికి ఏముంది అంటే అది చేయాలి ఇది చేయాలి. ఆడు 100 ప్రసంగాలు కన్నా ఆడు నోరు దోళ కంట్రోల్ చేయలేదంటే ఆడికి అనారోగ్యం ఉంటుంది. అవును. మెటీరియలిస్టిక్గా ఎదగాలంటే ఆడి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అన్న. ఇంకో మైండ్లో ఒక పాయింట్ వచ్చింది. ఒక జ్ఞానిని ఏంటంటే కరెక్ట్ అ వైస్ మ్యాన్ హీ విల్ లవ్ దీ. అంటే ఒక జ్ఞానిని నువ్వు దిద్దు, వాడిని నిన్ను ప్రేమిస్తాడు. కరెక్ట్ అ ఫూల్ హీ విల్ హేట్ దీ. ఒక మూర్ఖుడిని నువ్వు దిద్దు, వాడిని నేను ద్వేషిస్తాడు అని బైబిల్లో ఉంది. అట్లీస్ట్ ఆ మాట తీసుకున్నా మా ఫ్రెండ్ ఆరోగ్యంగా తినరా అంటే అది నాకేం కాదు, నాకు దేవుడు చూసుకుంటారని చెప్పి అది ఇప్పటికీ సఫర్ అవుతున్నాడు. సో ఏమి చేయడు తమ్ముడు. ఇప్పుడు ఇలాగే చాలా మంది పాస్టర్లు జబ్బులు వచ్చిన వాళ్ళని నీకేం బాధ లేదు, నీకు ప్రార్థన చేస్తారా అని చెప్పేసి జబ్బు ముదిరి చనిపోయిన దాకా చర్చిలో పెట్టుకొని చనిపోయిన సంబంధం అని చెప్పి వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఇటు బెల్లంపల్లి ప్రవీణ్ అనే పాస్టర్ ప్రథమంగా ఉంటున్నాడు. అలాగే ఈ మధ్య చాలా నేను సింగాపూర్ చేసి ఇట్లా చర్చిల్లో చనిపోయిన వాడి పాస్టర్తో వాడితో చెప్పించాను. నేను కొన్ని వందల వేల మంది పాస్టర్లతో మాట్లాడాను. అయితే ఈ పాస్టర్లంతా కూడా మనలో అజ్ఞానాన్ని క్యాచ్ చేసుకుంటారు తమ్ముడు. కాబట్టి ఇప్పుడు నాకు అర్థం కాదు ఒక విషయం అన్న, ఒకే సడన్ మైండ్ లో వచ్చి ఇప్పుడు ఓపిర్ పాస్టర్ ఎంతో మంది వాడుకున్నారని చెప్పారు. ఓకే, నేను అడుగుతుంది ఏంటంటే మీరు క్రైస్తవులోకి వెళ్ళారు, ఎవరోకే కన్వర్ట్ అయ్యారు, మీరు బైబిల్ చదువుకొని కూడా ఆ తప్పుని తెలిసి కూడా పాస్టర్ దగ్గరికి మీరు అది చేశారంటే మీరు అలాంటి వాళ్ళే కదా. ఇప్పుడు బైబిల్ చదువుకున్నావు ఫైన్, పాస్టర్ బోధిస్తున్నాడు ఫైన్, నువ్వు పాస్టర్ దగ్గర చేసావంటే నువ్వు ఎలాంటి వాడు మరి? ఎలాంటి దానికి నువ్వు పాస్టర్ వాడుకున్నాడు కదా పాస్టర్. అప్పుడు ఎందుకు నువ్వు క్రైస్తవానికి వెళ్తున్నావు? నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే నీ తప్పు నీకు కోరికలు ఉన్నాయి, దాచుకోవడానికే వెళ్ళావు. అవునా? అయితే ఒకటి తమ్ముడు ఏంటంటే కొన్ని విషయాల్లో మభ్య పెడతారు. నువ్వు నా దగ్గర ఉంటే నీకు డైరెక్ట్ పరలోకం ఉంటది. ఏంది పేతులు చాలా చేతులు నా దగ్గర ఉంటాయి, నాకే ఇచ్చాడు పేతులు, వెళ్ళిపోవచ్చు మనం, నువ్వు నా దగ్గర ఉండు అని చెప్పి ఏం చెప్తారు. ఇక పేతులు చాలా చేతులు పరలోకం, యేసు నమ్ముకో ఉన్నది అమ్ముకో. ఇవే ఏంటంటే కొన్ని బలహీన క్షణాలు ఉంటాయి ఆడవాళ్ళకి. అలా మీరు చూడండి, ఇప్పుడు హిందూస్ లో ఎంతో మంది ఉన్నారు. హిందూస్ లో లేడీస్ ఉన్నారన్న, క్రిస్టియన్ బాగా మళ్ళీ చెప్తున్నా, హిందూస్ లో లేడీస్ ఉన్నారు, క్రిస్టియన్ లో లేడీస్ ఉన్నారు. మీరు అని పిచ్చి పిచ్చి మాటలు దేవుడు మీరు పాప క్షమాపణ అంటే ఒప్పుకోరాలో. నా కష్టానికి నేను ఒప్పుకో, నేను ఉంటాను, నా కష్టానికి నేను బతుకుతాను, చూడు నేను ఎంత కష్టపడి ఎంత సంపాదించాను, అలా ఉంటాయి. వాళ్ళు పిచ్చి కూరలు, వాళ్ళు క్లారిటీగా ఉంటారు. కొంతమంది మైండ్ ఎప్పుడైతే వీక్ ఉంటుందో, నాకు విషయం లేదు, నా చేతకానితనం అని చెప్పుకోవడానికి దమ్ము లేని వాళ్ళు ఈ దేవుని విషయం షార్ట్ కట్లు తీసుకుంటారు. ఎప్పుడైతే దమ్ము ఉందో, నేను ఛాలెంజ్ ఫేస్ చేయగలను నన్ను కూడా ఎప్పుడూ క్రైస్తవానికి వెళ్ళడం. అవును, అక్కడ ఒరిగేది ఏం లేదని అన్న సాక్ష్యం అన్న. నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, దాని మీ సాక్ష్యం ఒకసారి ఏమన్నా మీ సాక్ష్యం ఏమన్నా పంచుకోగలిగితే చెప్తానా. ఏం లేదు, వీళ్ళు సాక్ష్యం చెప్తారు కదా. ఇప్పుడు మీ నిజమైన సువార్తుడికుడి కాబట్టి నువ్వు చాలా సువార్త చేసావు కాబట్టి అసలు పాయింట్స్ కూడా నాకు తెలియదు. ఏం లేదన్న, మనం ఏం లేదు, మన క్రైస్తవులు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఉంటారన్న, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి నాకేం కాదు. నాకేంటంటే అందరూ బాగుండాలన్న. నేను చెప్తున్నా అంటే నువ్వు ఆ సాక్ష్యం విన్ని కూడా నువ్వు మారాల్సిన అవసరం లేదు. నేను చెప్తుంది ఏంటంటే నీకు నువ్వు నిజాయితీగా ఉండు.
ఒక్కటి చెప్పి నేను సాక్ష్యానికి వెళ్తాను. ఇప్పుడు మన అన్నపూర్ణ అని చెప్పి దేని అంటాం అన్న, ఫుడ్ అని అంటామా? అవును. ఇప్పుడు ఒక అతను అనారోగ్యంలో ఉన్నాడు, వాడు హెల్తీ ఫుడ్ పెట్టుకొని దేవుడిని అమ్మ నా బూతులు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యేసు ప్రభుని అమ్మ నా బూతులు తిప్పి ఆ ఫుడ్ తింటున్నాడు అన్న, వాడు ఆరోగ్యంగా ఉంటాడా? ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాడు, హెల్తీ ఫుడ్ కాబట్టి. నువ్వు ఒక జంక్ ఫుడ్ పెట్టుకొని యేసు ప్రభుని ఆరాధించి ఆ ఫుడ్ తిని దెబ్బ అలాగే ఉంటుంది, అవునా? అవును. అప్పుడు ఏది గొప్ప, అన్నపూర్ణావా యేసా? గొప్ప, అన్నపూర్ణ గొప్ప. హెల్తీగా తిను, అది మ్యాటర్ ఇక్కడ. అంతే. నేను తప్పులు దాచుకొని ఆడవాడు చూసుకుంటాడంటే అది పని అవదు. నా తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళైనా సరే, నా తల్లి స్థానంలో ఎవరైనా సరే, దయచేసి కొంచెం జ్ఞానంగా ఉండి మీరు బాగుండాలనే నా కోరిక, ఇంకేం కాదు. ఎవరిని దూషించాలని కాదు. మీరు దేవుని బ్రహ్మాండంగా ఆరాధించండి, మీరు బాధ్యతగా హ్యాపీగా ఉండండి, అది ఓకేనా? నా సాక్ష్యం చెప్తాను మీకు. సో చిన్నప్పుడు అన్న నేను 2014లో నేను మంచి పొందాను. నాకు అంటే ఇంట్లో అందరూ క్రిస్టియన్సే, మా సైడ్లో అందరు క్రిస్టియన్స్. సో ఆ టైంలో మా అమ్మాయి కూడా కొంచెం మెంటలీ ప్రాబ్లం, కొంచెం సైకాట్రిక్ పేషెంట్ ఆమె. సో ఆమె ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు నన్ను గొడవ పడతారు అనే ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. ఓ 15 ఇల్లు మార్చుకుంటా ఉన్నా 10 సంవత్సరాల్లో. 15 ఇల్లు గొడవలే వచ్చాడు, నన్నేదో అన్నది, బండి ఊరు తిట్టి. సో ఎలా పీస్ఫుల్గా ఉంటామన్న 6 నెలలు కూడా ఒక ఇంట్లో ఉండలేము. సో అలా మారిపోయి దేవుని మొక్కుని ఆ పాస్ట్ గాడు ఆడు చేసి ఆడు నీ ఆయిల్ వేసి ఆడు వాటర్ పోసి ఏంటేంటో ఆడెవడో ఈ కలవరి ఉన్నాడు కదా సతీష్, బిజినెస్ మ్యాన్, ఆడిది కూడా తీసుకొని నేను చేసుకో అని. గొర్రెలే కదా, బుర్ర ఉండదు కదా మాకు. సో మేము అలాగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ప్రార్థన చేశాను, వాడు వ్యభిచారి అంత బాగున్నాడు, వాడికి అంత బాగానే ఉంది, ఏం జరుగుతుంది? సరే ఓకేరా, మిమ్మల్ని శోధిస్తున్నాడు అంటే కూడా ఏదైనా ఒక చిన్న విషయం జరగాలి కదా, ఎందుకోసం నేను నమ్మాలి? ఒక వాల్యూస్ ఏంటి అని చాలా. ఇప్పుడు అన్న ఒక పిచ్చోడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు అన్న, పిచ్చోడు ఎందుకు నమ్మకూడదు, ధనవంతుని ఎందుకు నమ్మాలి మనం? వాడికి వాల్యూస్ ఉండవు. ఇప్పుడు ఒక అతన్ని మనం ఫాలో అవుతే మనకి ఒక వాల్యూ ఉండాలి, ఒక రిలేషన్షిప్ అయినా, ఒక మనం అన్నిట్లో మనకి ఎదగాలి. ఓకే, అప్పుడు అసలు అలా ఏమున్నాయి? వాల్యూస్ వస్తే ద్వేషించడం, దేవుడిని అంటే బెల్లికాసోళ్ళే వాళ్ళు గొప్ప వాళ్ళు అందరికీ ఉండాలి, కానీ వాళ్ళే దరిద్రంగా ఉన్నారు అందరూ. దేవుడు అన్ని మట్టి ఏం తీసి సో అలాగ ఉండేదన్న. మా అమ్మ కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేది. ఈ అమావాస్య పౌర్ణమి ఆ టైంలో మనకి ఏంటంటే మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి కదా, మనలో ఉన్న ఎమోషన్స్ అంతా టోటల్గా బయటకు వస్తాయి ఆ టైంలో. మీరు చూసారంటే మీకే తెలిసిపోద్ది. సో ఆ టైంలో కూడా అమ్మ చాలా బేవచ్చంగా అరిచేది. ఫైనల్గా 2018 ఆ టైంలో కాలేజ్లో 16 ఆ టైంలో దేవుడిలోనే ఉన్నాను. నేను లైలా కాలేజ్లో చదివాను. అప్పుడు మా అమ్మ రోజు సడన్గా కాల్ చేశారు, ఇలాగ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అన్న అని కాల్ చేసి, ఇలాగ మీ అమ్మ సీరియస్గా ఉందిరా అని అంటే వెళ్ళి చూస్తే ఇలాగ హాస్పిటల్లో చూసాను, ఫుల్గా కాలిపోయి ఉంది, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను. పొద్దున్న 10 గంటలకు నాకు అసలు లిటరలీ ఐ వాస్ షాటర్డ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది? నా కంటి ముందు నాకన్నా భక్తి ఇంకెవ్వడు లేదు, నాకు క్లియర్గా తెలుస్తుంది. నేను తప్పు చేస్తే ఒప్పుకుంటున్నాను, ఆడు ఒప్పుకోకుండా అంత ఇక్కడ బాగా సేవ చేస్తున్నాడు, అమ్మాయిలతో తిరుగుతున్నాడు, వ్యవసాయం అన్నీ చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఎందుకు దీంట్లో ఉన్నాను అని సర్చింగ్ చాలా బేవర్చంగా అన్న, మామూలుగా కాదు. ఐ కెనాట్ ఈవెన్ స్లీప్. మీరు చెప్తే నమ్మితే నమ్మండి, మీకు విషయం తెలియదు కాబట్టి నాకు తెలియదురా, ఓకేరా అలాంటి సొల్లు నా దగ్గర ఉండదు. తప్పు నాకు విషయం నాకు తెలియదు అంటే నాకు అసలు నిద్రపడ్డాను. ఐ వాస్ బికాస్ అమ్మాయి కదా అన్నీ నాకు. అంతే, దేవుణ్ణి నేను పిచ్చోడు నా ఈ వయసులో, నాకున్న అందానికి నేను బేవర్చంగా జంతాలు చేయొచ్చు అన్నా. ఒక్క సెకండ్ తీసి పడితే చెప్పుకోవచ్చు ఎన్నైనా. సో నేను అన్ని వదిలేసి ఎందుకు చేయాలి అని చివరికి మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా దాంట్లో ఉన్నాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చాలా విషయాలు. నేను మా డాడీకి నాకు రిలేషన్షిప్లో ప్రాబ్లం, దేవుడే గొప్ప. చూసావా అమ్మ పోయింది, అమ్మాయి పోతే నేను ఇంకేం మాత్రం అని చెప్తాను మా నాన్న దగ్గర. అది ఎంత తప్పందా? అసలు చెప్పడానికి కారణం ఏంటి? దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తాడు, ఓకే ఫైన్, కానీ అందుకని మా నాన్నని ద్వేషించాల్సిన అవసరం ఏమైనా ఉందా? కానీ మన అన్కాన్షియస్ గా కొన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్పాను చూడండి, బ్రాహ్మణ్ని మనం తిడతాం, ఇతర దేవి దేవతలను తిడతాం, ఆ కక్ష ఆ యొక్క పాయిజన్ అనేది ఇండైరెక్ట్ గా ఎక్కిస్తాడు, అన్ని బయటకు వచ్చింది ఆ టైంలో.
ఎవరిని చూసినా హిందూ దేవత ఇంకా కోపం పెరిగి అసలు వాళ్ళేం చేశారు? అవును. అసలు ఈడేం చేశాడు మా అమ్మకి ఫస్ట్ డెవలప్ అవడానికి? సో ఇక పెరిగిన తర్వాత మన మైండే ఎవ్రీథింగ్. మనకు ఎలాంటి చింతనలు ఉన్నాయో అలాంటి చింతన ప్రకారంగా మనం ఉంటాయి. మన లైఫ్లో కొన్ని విషయాలు జరగాలని ఉంటాయి, ఆ టైంలో జరుగుతాయి. యేసు దేవుడు ఈ వ్యాపారాలు ఏం కాదు అని అప్పుడు అర్థమైంది. అవును. ఇప్పుడు ఒక్కడో దేవుని అస్సలు అక్సెప్ట్ చేయడన్నా వాడు భయంకరమైన కోటీశ్వరుడు ఉంటాడు. అవును. దేవుడు అన్ని సంవత్సరాలు ఆయన మినిస్ట్రీ చేస్తుంటాడు, ఆడు ఇంకా పేదవాడుగానే ఉంటాడు. అవును. ఒక రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉంటుంది. మొన్న ఏదో ఒక పాస్టర్ అది హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒక శవాన్ని 3 రోజులు ఇంట్లో పెట్టుకొని అలా కూడా చేశానన్న. అంటే 3 రోజులు పెట్టుకోలేదు కానీ ఆమె చనిపోయింది కానీ లెగిస్తుంది అని చెప్పి చాలా నేను ఏడ్చి ప్రార్థన చేసి ఈ రోజులు ఉన్నాయి. ఐ మీన్ ఆ 2 రోజుల్లో తిరిగి వస్తుంది అని పిచ్చి కదా. నాకు విశ్వాసం లేదేమో, దేవుడు లాజర్ని బతికించాడు అయితే నాకు విశ్వాసం లేదేమో, నన్ను కష్టపరుచుకొని ఏది ఒక ప్రాణం పోయిందంటే తిరిగి రాదని ఒక రియాలిటీ అక్సెప్ట్ చేసుకోలేకపోయాను. ఓకే, సో అలా అనుకున్న తర్వాత ప్రశ్నకి అప్పుడు నాకు దొరికిందన్న జవాబు. మన మంచి చెడులకి మనమే కారణం. మనకు విషయం చెడు జరిగిందంటే అది మనమే ఏదో జన్మలో చేసుకున్నాం. సో మన క్రిస్టియన్ అయినా హిందూ అయినా మనకి జరగాల్సిన విషయం ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు నమ్ముకుంటే ఆస్తులు పోతాయి అని వీళ్ళంతా టోటలీ వ్యాపారం. అప్పుడు ఒక్కొక్కడు ఫ్యామిలీని చూశాను, పాస్టర్ గారిని చూశాను, ఆడి హీలింగ్ ప్రేయర్స్ పెట్టాడు, ఆడికి అన్ని జబ్బులు ఉన్నాయి, ఆడెందుకు ప్రార్థన చేశాడు? వాడు హాస్పిటల్కి వెళ్ళమన్నాడు, ఏం ప్రాబ్లం లేదు నాకు. నా ప్రాబ్లం ఏంటంటే నీలో జబ్బు ఉందని చెప్పి నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోయావు? నువ్వు దేవుడు నన్ను స్వస్థపరచలేదు అని ఒప్పుకోలేకపోయావు ఎందుకు? సరే నేను తప్పు చేస్తున్నాను అని ఒప్పుకోలేకపోయావు ఎందుకు? ఇప్పుడు నువ్వు అబద్ధికుడివి, అవునా కదా? ఇంకో విషయం వర్కౌట్ అవ్వలేదు, ఇంకొకరికి ఎందుకు చెప్తున్నావు? సో అప్పుడు అన్నీ అర్థమైంది. నేను భాషలు కూడా మాట్లాడాను, ఉట్టిది ఎవడో మాట్లాడని చెప్పి నేను మాట్లాడాను భాషలో తప్పేం కాదు అనేది. కొత్త భాషలు మాట్లాడుతున్నావా? అన్ని భాషలు నేను బెంటికేస్ కదన్నా. ఇంకోటి అందులో ఇంకోటి చెప్పాడు కదా యేసయ్య, వారు హానికరమైన ఏం తాగినాను ఏమీ కాదని చెప్పి అన్నాడు కదా. అంత వదిలేండి, ఈ జబ్బు తీయలేకపోతున్నా ఆడెందుకు అలా ఆ సొల్లు మాట? వీడు జబ్బేడికి ఎవరు చేయలేకపోయాడు. సర్పాలతో కలిసి ఎక్కడ అన్నాడు కదా, ఈ 2 చేరీళ్ళు అదొక్కడి ఆడి బంద అని. నేను ఏం చెప్తున్నా అంటే ఒక మనిషికి విలువలు ఉంటే మనం రెస్పెక్ట్ చేస్తామన్నా, ఆ విలువలు ఏం నేర్చుకోవాలి దీంట్లో అని అడుగుతున్నా. యేసు ప్రభుని నమ్ముకొని పక్కన పెట్టు, నువ్వు మంచి చేసావంటే మంచోడు అని చెప్తాం. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావని చెప్తామా? దేనికి విలువిస్తున్నావు? మంచి దానికి విలువిస్తాం మనం అంతే. నలుగురు నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవరి మీద కక్ష ఉందో వాళ్ళని క్షమించే గుణం ఉంటుంది నీకు. దేవుడు క్షమించాడు ఏంటి, నమ్మకపోతే నరకం తీసేస్తున్నానికి క్షమాగుణమా? అంటే నువ్వేం చేస్తున్నావు? లేనిపోయిన ఒక విషయాన్ని చెప్పి ఇప్పుడు ఆడెవడు ఓషన్ ఏదో ఒక మా పాస్టర్ చూడండి కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. అసలు ఏంటి, అసలు నువ్వే హైప్ చేసేసుకొని నువ్వే కింద కూర్చొని నువ్వే బిల్డప్ ఇచ్చేసుకుంటాం తప్ప ఏంటి కింద కూర్చుంటే ఏంట్రా బాబు? హలో వినపడుతున్నా తమ్ముడు? ఇది కొంచెం వేరే వాయిస్ వేరే వస్తుంది ఇక్కడ రజా. సరే ఓకే, మళ్ళీ మనం మొత్తానికి మీరు సువార్థికులు, మీరు ఏ వీడియోస్ చూసి బయటికి రావడం జరిగింది ఏంటి? అదేనా అప్పుడు అన్ని చూసానన్న, పాస్టర్ లైఫ్ చూసాను, నా లైఫ్ చూసాను, అన్ని లైఫ్ కూడా చూసాను. ఎవరు అన్నిలు నేను దూషిస్తాను కదా, వాళ్ళ దగ్గర కూర్చున్నానన్న. ఇలా అయింది సార్, అసలు ఏంటి మీరు చెప్పండి, మీకు తెలిసింది మీరు చెప్పండి, నా విషయం కూడా కక్కుతాను, మనం చూద్దాం. మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు సార్? మేము తప్పు చేస్తే చెప్పండి సార్. అంతవరకు వెళ్ళిపోయాను నేను. కూర్చొని పోయాను, ఏంటి అసలు ఏం జరుగుతుంది సార్ అంటే, అంత నవ్వుతూనే ఉన్నాడు మనిషి. చెప్పండి సార్ అంటే చివరికి చెప్పాడు, తమ్ముడు మనం మంచిగా ఉంటే చాలు తమ్ముడు, ఎదుటోళ్ళకి ఫీడ్ చేయకుండా ఉండాలి, మనకే మనం నిజాయితీగా ఉండాలి అన్నాడు అన్న. అప్పుడు నాకు బ్లింక్ అయింది, ఏంటి అంటే అప్పుడు ఇప్పుడు అన్నీ చెప్పాను చూడండి. అనారోగ్యం అయినప్పుడు ఎవరి కారణం, మనం ఇంకా ప్రేమ ఉండాలంటే అది ఎవరి కారణం, అది మనలోనే వస్తుంది.
అది మనం పెంచుకోవాలి. భగవంతుని నామస్మరణ చేస్తే మనం డెవలప్ అవ్వగలం. మనం ఆర్థికంగా వెనకబడ్డామంటే మన స్కిల్స్ లేదా డెవలప్ చేసుకోవాలని చెప్పి అప్పుడు పరిష్కారం అనేది మనలోనే ఉందని అర్థమైందన్న. పైన కాదు కింద కాదు, మనలో. కరెక్ట్ తమ్ముడు. అన్నిటి పైన చూసాం అనుకోండి, ఏమంటాడో కూడా రేకి పగిలి ఆశీర్వాదం నీ తలమే పడుతుంది కదా, రేకి నీ తలమే పడుతుంది. సో అలాంటి పిచ్చి పిచ్చి ఇవి పక్కన పెట్టేసి మన బాధ్యతగా ఉండాలి. ఇది యేసు అనేది వాళ్ళ వ్యక్తిగతం చేసుకోండి, కానీ నిజాయితీగా ఉండండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, వ్యాపారం చేసుకోకండి అనేది నా యొక్క సందేశం. నువ్వే చెప్పు. మా మావి కూడా ఓపెన్ చెప్పాడు, రే మనం తప్పులు చేస్తాంరా కానీ అది మన స్టాండ్ తీసుకోవాలని చెప్పాడు. నాకు మావయ్య ఆల్రెడీ నీకు ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ నీ లైఫ్ నేను చాలా నీకు పాఠాలు నేర్పిస్తున్నా, ఇప్పటికీ నువ్వు నేర్చుకోలేదంటే కష్టం మావయ్య, ప్లీజ్ మావయ్య అని చెప్పాను. అదేం కాదురా, ఏంటి సాతాను పట్టింది అన్నాడు. సరే ఇంకా మీ ఇష్టం. సాతాను పట్టిందంట నాకు. చెప్పండి ఆ లైఫ్లో ఏం బాగుందని చెప్పండి. యేసు ఉన్నాడు, ఏమి బాగుందని? మరి యేసు వస్తే అన్ని బాగుంటాయి మేము చెప్పామా అంటారు. అసలు ఎందుకు డబుల్ స్టాండర్డ్? ఒక మాట మొత్తం ఎందుకు ఉండరు మీరు? అంటే ఇంకెందుకు ఇప్పుడు హిందువులు ఇళ్ళకెళ్ళి అన్యులు మన భాషలో అన్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ లైఫ్ బాగుంటుంది, మిమ్మల్ని ఏది రక్షిస్తాడు, మీకు ఎందుకు ఆ ప్రచారం ఎందుకు? ఏమి లేనప్పుడు ఎక్కడ ఉండేవాడు అక్కడ ఉంటాడు కదా ప్రశాంతంగా. అంతే కదా. ఇప్పుడు ఒక అన్యుడు ఉన్నాడు, బాగానే ఉన్నాడు కదబ్బా, యేసు ప్రభు నమ్ముకొని ఎందుకు? నీకు రోగాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక విషయం నేను తీసుకోవాలంటే దానివల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉండాలి కదా. మీరేం చెప్పాలి? యేసు ప్రభు గొప్పోడని చెప్పి వెళ్ళిపోవాలి, అంతేగాని స్వస్థపరుస్తారు అనేది చాలా తప్పు కదా. ఒక్కడో క్రైస్తవుడు ఎవడో ఉండకూడదు హాస్పిటల్లో. అలాంటి అన్నిటి బయటకు వచ్చినప్పుడు నీకేంటి అన్నా? ఇప్పుడు నాకు ఒకే సందేశం అన్నా, వాయిస్ సరిగా వినపట్లేదు. దీనివల్ల రికార్డు కూడా కరెక్ట్ అవ్వదు. చివరిగా మీ మాట చెప్పండి, మళ్ళీ మనం ఫోన్ చేద్దాం, మళ్ళీ మాట్లాడదాం. చివరిగా రికార్డ్ అవ్వలేదా? మన ప్రేక్షకులకి యాక్టర్ రాజు హిందూ సేన ప్రేక్షకులందరికీ సబ్స్క్రైబర్కి మన ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు బయటికి రావడానికి గల కారణం ఏంటి? మీ సందేశం ఏంటి? ఓకే అన్న, ఓకే. అంతా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ అన్న. సో వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, మనకే మనం నిజాయితీగా ఉండాలి. మనకి ఒక విషయం వర్కౌట్ అవ్వలేదంటే అది మీరు బయటకు వచ్చేయడం చాలా మేలు. మీరు అక్కడ ఉండి మీరు టైం వేస్ట్ చేసుకున్నారంటే చాలా కష్టం. ఇంకా లేదు ఇన్ని సంవత్సరాలు నేను క్రైస్తవంలో గడిపాను, చర్చిలో నడిపాను, అంత త్వరగా రాలేనంటే అది మీ కర్మ, మనం ఏం చేయలేము. నేను ఎందుకు బయటకు వచ్చానంటే నన్ను నేను మోసం చేసుకున్నాను, ఆయన ఎవరు కాపాడుతారు, యేసు కాపాడుతారని చెప్పి. ఆయన కాపాడడో లేదో నా లైఫ్లో చేంజ్ అనేది రాలేదు. చేంజ్ అనేది మనం నిజాయితీగా ఉన్నప్పుడే మార్పు అనేది వస్తుందన్న. దేవుడు ఉంటేనే స్మోకింగ్ తగ్గిస్తాడు, దేవుడు ఉంటేనే డ్రింక్స్ తగ్గిస్తాడని కాదు. డ్రింక్స్ తగ్గించి బయటికి వచ్చిన వాళ్ళు, ఏది నమ్మకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాడు ఎప్పుడు చెప్పలేదు, కానీ మీరు చెప్తున్నారు. మీకు తెలిసిన విషయం మీరు చెప్పండి, తప్పు లేదు. కానీ మీరు మాత్రం కరెక్ట్ అన్నది చాలా తప్పు. సో అలా కూడా ఉన్నారు, బాధ్యతగా ఉండండి అనేది ఇది. నేను బయటకు వచ్చిన కారణం కూడా నేను ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాను కాబట్టి అన్ని ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు బాధ్యతగా ఉన్నాను, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అన్న. అలాగే జనాలు కూడా కొంచెం పాస్ట్లో ఈ బైబిల్ వాక్యాలు పాటిస్తున్నారు లేదో కానీ బాధ్యతగా ఉండాలనేది ఇంకా ఓపెన్గా చెప్పాలంటే హిందూ గ్రంథాలు చదవండి. ఏంటది ప్రవచకులు ఉన్నారు కదా, కావంటి గారు, అలాంటి వాళ్ళు ప్రవచనం వినండి. బాధ్యతగా ఉండాలి, మీ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోండి అంతే. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఏ తెగులు ఏది రాదు. కరుణాకర్ గారు బాగానే ఉన్నారు, గోపి గారు, మీరు అందరూ బాగానే ఉన్నారు. ఓకే, సో అదన్నా, మీ బాధ్యతగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. మీ సందేశం ప్రజలకి చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఆపర్చునిటీ ఫైనల్గా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. చాలా రోజులు ట్రై చేస్తున్నాను మీతో మాట్లాడాలని. స్టింగ్ ఆపరేషన్ లో మీరు ఫేమస్ అయ్యారు. అసలు పీక్ లోకి వెళ్ళిపోయారు. ఎవడరా బాబు అని చెప్పి గ్రూపుల్లో మీ ఆడియోసే మొత్తం బయటకు వచ్చింది. అయ్యి నవ్వంటే నవ్వు బాబు. ఆడేమో అంత నిజం అనుకోని అన్న చెప్పండి అన్న మీరు పక్కన మా సార్ అంటారు, సార్తో మాట్లాడండి. అది చాలా పెద్ద ప్లాన్ చేస్తాం. అసలు ఎలాగన్నా బాబు, అసలు టైమింగ్ అన్నా మీది స్లో అండ్ స్టడీగా కొట్టారు చూడండి. అసలు ఒక మత్తులో తీసుకెళ్లారు. ఓపెన్ చెప్పాలంటే ఇదంతా కరెక్టే అని ఆ యొక్క ఇదిలో తీసుకెళ్ళి కొట్టారు భలే.
నాకిపోయాడు ఇప్పుడు రోడ్డు పెట్టి తిరుగుతాడు అజయ్ బాబు గారు కానీ, అభినవ్ దర్శన్ గారు కానీ, ఏడు రాజేశ్వరి గారు కానీ, కలవరు సతీష్ గారు కానీ, బెల్లంపల్లి ప్రవీణ్ గారు కానీ, ఈ చాలా మంది జాన్ పాల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా మంది, జాన్ బాబు అనేవాడు, వీళ్ళందరూ భయపడుతున్నారు. లిటరల్లీ ఫోన్కి భయపడుతున్నారు తమ్ముడు. వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారిగా అదే కదా అందరూ దశంభాగాలు ఇస్తే పన్నుల కొద్ది భయాన్ని ఇచ్చా, ఇంకా ఇస్తా. అవును, ఖచ్చితంగా, నో డౌట్. ఒకటేంటంటే మన జనాలు మనం సేఫ్గా ఉండాలనేదే మీ ఉద్దేశం, అంతేకాని క్రిస్టియానిటీ మీద ఏం కాదు మీకు. జనాలు మోసపోకూడదు. ఏ మతంలో ఉన్నా బాగుంటా, ఇంకో మతంలోకి రావాలని ఇప్పుడు నువ్వు ఓకే, నువ్వు ఎట్లయితే ప్రచారం చేస్తున్నావు ప్రశ్నించే హక్కు కూడా ఉంది కదా, చెప్పు సమాధానం. ఎందుకు పారిపోతున్నావు? నువ్వు పారిపోతున్నా నీకు సమాధానం లేదనే కదా. అసలు ఆ సమాధానం లేనిది మాకెందుకు? అది బాధ్యత ఉండాలి కదా, సమాధానం చెప్పకుండా పారిపోవడం బాధ్యత. గొర్రెలు సంఘస్థులు ఉన్నారు కదా, నీకు ఎంత బాధ్యత ఉంది. అవును ఓకే. ఇప్పుడు నా నెంబరు నీకు ఎలా వచ్చింది? ఈ నెంబర్ నీ నోటితో చెప్పు, ఇదే నెంబర్ యూట్యూబ్ ద్వారా పోతుంది. ఓకేనా, ఒక్క నిమిషం. నెంబర్ చెప్పు. మీ నంబరు అదే, మీ ఆడియో కాల్స్ రీసెంట్ గా ఒక అతను అతను కాల్ చేశాడన్న, అతను ఇంకా బేవసంగా మాట్లాడాడు. మీ నంబర్ చెప్తాను ఒకసారి. చెప్పేసి సమాజానికి నెంబర్ అవసరం, మీ ద్వారా చెప్పేసాయి. కావాలంటే కాల్ చేయండి. ఇలాగే ఎవరైనా సరే నో ప్రాబ్లం, నేను మాట్లాడతా. నా నెంబర్ చెప్పమంటారా? మీ నెంబర్ వద్దు, నా నెంబర్, ఈ నెంబర్ మీ నెంబర్ కదా. ఓకేనా, 966660161. మళ్ళీ చెప్తున్నా, 966660161. ఈ నెంబర్కి కాల్ చేయండి. తమ్ముడు చెప్పాడు కదా, నాదే, యాక్టర్ రాజుదే. అవునా, పాస్టర్లకు మాత్రమే సింగ్ ఆపరేషన్ రాజుది. అవునా, సింగ్ ఆపరేషన్ సోదరి మళ్ళీ మామూలు రాజు. అబ్బా వాళ్ళకే మీరు కర్ణుడు, రాజు కాదు. మాలాంటి వాళ్ళకి మీరు రాజు అన్న. మంచి ఇనిషియేటివ్ అన్న, దయచేసి చేయండి, ఎప్పుడు ఆపకండి అన్న. మీకు ఒక పెద్ద ఆడియన్స్ బేస్ ఉన్నారు కూడాను, ఎందుకంటే చూసి కూడా ఎంతో మంది పంపిస్తున్నారు మీ ఆడియోస్ కూడా. అవునా? ఖచ్చితంగా మీ ఆడియోస్ లో కట్ చేసి కూడా దీంట్లో పెడుతున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నారు. సో అదన్న చాలా సంతోషం, బాగా చేస్తున్నారన్న. మీ నంబర్ అలాగే దొరికింది, అది ఇంకో అతనితో మాట్లాడినప్పుడు దాంట్లో దొరికిందన్న. ఓకే అన్న, సరే అన్న. ఓకేనా, నమస్కారం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై శ్రీరామ, భారత్ మాతకి జై శ్రీరామ్ అన్న.